జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎలా ఏర్పడతాయి? ఆధునిక జీవనంలో ప్రత్యక్షమేవ ప్రమాణం, కనపడుతున్నదే నమ్ముతాం అన్న భావన ఉన్నది. ఇది చార్వాక సిద్ధాంతం. దేహం ఎలా ఏర్పడింది అంటే అవయవాలన్నీ కలిసి దేహం ఏర్పడింది అన్నారు. అవయవాలన్నీ కలిస్తే ఈ ఆకారం ఎలా వచ్చింది అంటే తమలపాకు పచ్చగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది, ఒక్కలు నల్లగా ఉంటాయి. ఇవన్నీ కలిపితే నోరు ఎర్రగా మారటం లేదా? అలానే దేహం ఏర్పడింది అన్న భావన చార్వాకవాదంగా చెప్పబడింది. కానీ భారతీయ జీవన విధానంలో ఈ స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ కారణ శరీరాలతో కూడి ఉన్నదే జీవాత్మ. స్థూల శరీరం అంటే కనపడుతున్నటువంటి ఈ దేహం. సూక్ష్మ శరీరము అంటే ఒకసారి ప్రసన్నంగా ఉంటాం, ఇంకొకరు కోపంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇలా మనోబుద్ధులతో వచ్చేటువంటి శరీరము సూక్ష్మ శరీరంగా చెప్పబడింది. ఇక ఒకే చర్యకి ప్రతిస్పందన వేరే విధంగా కనపడుతుంది. ఎవరో చెయ్యి తగిలించారు, వెంటనే ఒకడు చూసి నడుచుకో అంటాడు, ఇంకొకడు ఏమండి పర్వాలేదులేండి వెళ్ళి కూర్చోండి అంటాడు, ఇంకొకడు చెంప చెళ్ళు అనిపిస్తాడు. ఇలా ఒకే చర్యకు అనేకమైన ప్రతిస్పందనలు కలగటానికి కారణం వాసన. కారణ శరీరం ఏర్పడటానికి కారణం వాసనా దోషం. వాసన అంటే సంస్కారము. పూర్వజన్మలలో ఆచరించిన కర్మల ఫలితంగా వచ్చిన ప్రకృతి మన ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. అంటే ఒక చర్య జరిగినప్పుడు ఎవరో నెట్టారు చూసుకోకుండా, పోనీలే అని గమనించేటువంటి లక్షణము సంస్కారము ఒకటైతే, నన్నెందుకు నెట్టావు అని గద్దించి అడిగేటువంటి ఆలోచన విధానం ఇంకొక సంస్కారం. ఇలా ఈ సంస్కారం అనే వాసన వలన ఏర్పడే శరీరము కారణ శరీరం. ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే నాయమస్తీతి చైకే అస్థీతి చైకే నాయమస్తీతి చైకే అంటాడు నచికేతుడు యమధర్మరాజుతో. 3వ వరం కోరుకోవయ్యా అంటే, ఈ దేహం పడిపోయిన తరువాత జీవాత్మ ఉంటుందా ఉండదా? అసలు మృత్యువు తర్వాత పరిస్థితి ఏమిటి? ఏతత్ విద్యాం అనుశిష్టత్వయాహం వరాణాం ఏతత్ వరస్త్రయేణ తృతీయ అని, నాకు ఇదే 3వ వరం, ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తాడు. అలా కనపడుతున్న స్థూల శరీరమే మనం అనుకుంటే అది సరి అయిన ఆలోచన కాదు. ఈ స్థూల శరీరం పడిపోయిన తరువాత కూడా ఈ జీవాత్మ సూక్ష్మ కారణ శరీరాలతో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే బతికున్నప్పుడు జీవాత్మ, దేహం వదిలేస్తే ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ సూక్ష్మ కారణ శరీరాలతో, యాతనా శరీరంతో నరకంలో చేసినటువంటి అన్ని కర్మల ఫలితాన్ని అనుభవించిన తరువాత వదిలివేయబడుతుంది. వదిలేసిన తరువాత మళ్ళీ దేహం దొరకకపోతే అంతకంటే నరకయాతన ఇంకొకటి ఉండదు. ఎలా మళ్ళీ దేహం దొరుకుతుంది అంటే, మేఘంలో నీటి బిందువుగా మారి ఆ నీటి బిందువు సుక్షేత్రంలో పడ్డప్పుడు, ఆ సుక్షేత్రంలో పడ్డ ఆ నీటి బిందువు కారణంగా వచ్చిన ధాన్యాన్ని ఎవరైనా స్వీకరించినప్పుడు అతని తేజస్సు మళ్ళీ జీవుడికి జన్మనిస్తుంది. అలా కాకుండా ఏ బంజర క్షేత్రంలోనో సముద్రంలోనో పడితే మళ్ళీ ఆవిరై నీటి బిందువుగా మారి ఇలా తిరగాల్సిందే. అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైనదని తెలియజేస్తారు. ఆ మానవ జన్మ దొరికినప్పుడే మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించేటువంటి అగత్యం లేకుండా ముక్తిని పొందే ప్రయత్నం చేయాలి, సాధన చెయ్యాలి. ఎందుకు మాతృగర్భంలో ప్రవేశించకుండా చూసుకోవాలి అంటే, 21 నరకాలలో ఎంత బాధ అనుభవించామో ఆ బాధంతా మాతృగర్భంలో అనుభవించాల్సి ఉంటుంది. కనుక అలా ఉన్నప్పుడు ఆ జీవాత్మ ప్రార్థిస్తుంది ఆ పిండం,
నన్ను బయటికి నెడితే తప్పు చేయకుండా నిన్నే ఆశ్రయించి నీ దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేస్తాను అని. కానీ బయటికి వచ్చిన తరువాత యథాప్రకార సిద్ధిరస్తు. మళ్ళీ ఎప్పటి విషయ సుఖము, ఎప్పటి ఇంద్రియ లౌల్యము మళ్ళీ జన్మకు అవకాశం ఏర్పడేలా చేస్తుంది. కనుక దేహము వదిలేసినంత మాత్రమున జీవాత్మకు అంతము ఉండదు. ప్రేతాత్మగా మారి సూక్ష్మ కారణ శరీరాలతో, యాతనా శరీరంతో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఉత్తమోత్తమైన మానవ జన్మ దొరికినటువంటి ఈ స్థితిని ఉపయోగించుకొని భగవద్భక్తితో, నామ సంకీర్తనతో ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చెయ్యి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధన్యుడివి కమ్మని చెప్పటమే ఈ మొత్తము కథల, పురాణాల, ఇతిహాసాల అంతరార్థం. గురువుగారు, మరి కర్మ విపాకం అంటే ఏమిటి? చేసిన కర్మలకు ఫలితంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి? గరుడ పురాణంలో ఈ చర్చ కొనసాగుతుంది. శ్రాద్ధం పెట్టేటప్పుడు అశౌచమైన ఆహారాన్ని గనక వడ్డిస్తే చిత్రకుష్టం అనే వ్యాధి వస్తుంది. గురువుకు అవమానం చేస్తే అపస్మారకం అనే వ్యాధి వస్తుంది. ఇక దారి కాచి దొంగతనాలు చేస్తే మేక జన్మను ఎత్తి బలి కావలసిన అవసరం ఏర్పడుతుంది. ధాన్యాన్ని దొంగతనం చేస్తే మిడత జన్మ కలుగుతుంది. బియ్యాన్ని దొంగిలిస్తే ఎలుకగా పుట్టాల్సి వస్తుంది. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే నల్లతాచై పుట్టాల్సి వస్తుంది. ప్రతినిత్యము పూజ చేయాల్సినటువంటి ధర్మాన్ని మరిచి సంచరిస్తే కొంగలాగా జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇలా ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి జన్మ వస్తుంది, ఎలాంటి వ్యాధి వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా కర్మ విపాకంలో తెలియజేయబడతాయి. వేదాన్ని నిందిస్తే పాండురోగం వస్తుంది. ఇలా జరగబోయేటువంటి పరిణామాలను ముందరే హెచ్చరించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని సరైన త్రోవలో ముందుకు తీసుకువెళ్ళమని చెప్పే అద్భుతమైన విజ్ఞానమే పురాణ విజ్ఞానం. అందుకే పురాణ విజ్ఞానాన్ని ప్రజా విద్య అంటారు. తెలిసి తెలియక చేసే తప్పుల వలన అనుభవించాల్సినటువంటి ఆ పరిస్థితిని మనం దాటలేము. తెలియక చేశాను అన్నప్పుడు నిష్కృతి ఉండదు, అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అందుకే పెద్దలను, గురువులను ఆశ్రయించి చేయాల్సిన విధి విధానాలను తెలుసుకొని జీవితాన్ని సక్రమమైన మార్గంలో గడపగలిగితే అద్భుతమైనటువంటి ఆనందము, ఇహపరములలో సౌఖ్యము సొంతమవుతుంది. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, గృహప్రవేశం చేసే సందర్భంలో ముందుగా కుడికాలు అడుగుపెట్టి లోపలికి రమ్మని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని? తస్మా దక్షిణాన్నమధ్యతే అన్నది వేదవాక్యం. భోజనం కుడి చేత్తో చేయాలి, పూజ కుడి చేత్తో చేయాలి. ఎందుకంటే కుడి చేయి యజ్ఞం చేసేటప్పుడు వచ్చేటువంటి ఆసురీ శక్తుల నుంచి కాపాడుతుంది. కనుక మనం ఎడమ చేత్తో చేసే పనుల కారణంగా మన భావన ఆసురీ ప్రవృత్తికి అవకాశాన్ని ఇస్తుంది. కనుక కుడి చేత్తో చేయమని చెప్పింది శాస్త్రం. జన్మ నుంచే శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి కారణంగా వామహస్తం ఉంటే దాన్ని చెప్పలేం. కానీ అలక్ష్యంతో ఎడంచేత్తో భోజనం చేయటం, ఎడంచేత్తో పళ్ళెం పట్టుకొని భోజనం చేయటం, ఎడంచేత్తో ఆహారాన్ని స్పృశించటం, ఇదంతా కూడా నిషిద్ధమని తెలుస్తుంది శాస్త్రం. హనుమంతుడు కూడా లంకలోకి ప్రవేశించాలని ఆలోచించినప్పుడు ఎడమకాలు ముందు పెట్టి వెనక ద్వారం గుండా లోపలికి వెళతాడు. ఎందుకు ఎడమకాలు పెట్టి వెళ్ళాలి అంటే, శత్రువు ఇంట ప్రవేశించేటప్పుడు వాడి నాశనాన్ని కోరుకున్న వ్యక్తి ఎడమకాలితో గృహప్రవేశం చేయాలి. అది విజయాన్ని అందిస్తుంది అని తెలియజేస్తాడు
సుందరకాండలో వాల్మీకి మహర్షి. కనుక మనము అలక్ష్యంగా చెయ్యాలి కనుక ఏదో చేస్తున్నామన్న భావనతో ఆహారాన్ని స్వీకరించడం కానీ ఆచారాలను పాటించడం కానీ వామహస్తంతో చేస్తే అది పెద్ద దోషంగా, ఆసక్తి లేని తనాన్ని తెలియజేసే విధంగా పరిగణింపబడుతుంది. కనుక చేస్తున్న పనిని శ్రద్ధగా, ఆలోచనను పరిపుష్టంగా ఉంచుకుంటూ ప్రశాంతమైన చిత్తంతో శ్రద్ధతో చేయగలిగినప్పుడు అది సత్ఫలితాలను మనకు అందిస్తుంది. కనుకే వేదం కుడి చేతికి దక్షిణ హస్తానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది. అలానే పాదం కూడా కుడి కాలు ముందు పెట్టి ముందుకు సాగమని చెప్పింది. గురుగారు, భక్తి సంవిధానాలలో అనంత భక్తి, బాహ్య భక్తి, ఏకాంత భక్తి అంటే ఏమిటి? మనము స్వామిని అర్చించే సమయంలో రాగతాళాలతో ఆ స్వామి మనను కరుణించాలన్న ఆలోచనతో కీర్తనలతో అర్చిస్తే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ అంటూ కీర్తన చేస్తూ తాళంతో శరీరమంతా భజన చేస్తున్న భావనతో పరవశిస్తూ చేయటాన్ని బాహ్య భక్తి అంటారు. ఇది పరోక్ష జ్ఞానానికి నిదర్శనం. ఇలా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అతనిని ఆశ్రయించాలి అన్న భావనతో కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని ఇంద్రియాలన్నింటినీ ఆ స్వామి యొక్క ఆలోచనతో పునీతం చేస్తూ చేసేటువంటి పూజ భక్తి బాహ్య భక్తి అని చెప్పబడితే, గ్రహించేది గ్రహింపబడేది అంతా ఆ పరమాత్మయే అన్న భావనతో అపరోక్ష జ్ఞానాన్ని ఆశ్రయించి అర్చించే విధానాన్ని అనన్య భక్తి అంటారు. అంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు, ఆ భగవంతుడు నావాడు అన్న భావనతో చేసేటువంటి భక్తి బాహ్య భక్తి అయితే, భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు, నేను భగవంతుడి వాడిని అన్న ఆలోచనతో ఆచరించేటువంటి పూజాధికము భక్తి భావన అనన్య భక్తిగా పిలువబడింది. ఇక ఏకాంత భక్తి అంటే సముద్రంలో కెరటంలాగా అంతా ఈశ్వరమయమే. చిత్ సత్, సత్ అంటే ఆ స్వామి ఉనికి, చిత్ అంటే ఆయనను తెలుసుకునే జ్ఞానం. చంద్ర చంద్రికలలాగా, చంద్రుడు వెన్నెలలాగా ఒకటే అన్న భావన ఏకాంత భక్తిగా పిలువబడుతుంది. బాహ్యభక్తి అనన్యభక్తికి, అనన్యభక్తి ఏకాంత భక్తికి దారితీస్తుంది. కనుక ప్రారంభంలో ఎక్కడో ఉన్న భగవంతుణ్ణి అర్చించటం కోసం గొంతెత్తి రాగ తాళాలతో కీర్తన చేస్తూ బాహ్యభక్తిని పెంపొందించుకొని, అనంతరం అంతటా ఆ స్వామియే ఉన్నాడన్న అనన్య భక్తిని అలవరుచుకొని, ఇక నాకు స్వామికి తేడా లేదు, అంతా ఆ స్వామి యొక్క లీల అన్న భావనతో ఏకాంత భక్తిని పెంపొందించుకోవటం భక్తి క్రమంగా చెప్పబడుతుంది. ఇలాంటి అద్భుతమైన భక్తి భావన మనలో ఉద్భవించినప్పుడు అంతా విష్ణుమయమే, అంతా రామమయమే, అంతా శివమయమే, అంతా ఆ స్వామి కనపడుతూ ఉన్నప్పుడు రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఆలోచన స్థితి మనకు ఏర్పడి జీవితం ధన్యమవుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని ఒక వ్యక్తి గంటసేపు తన వాదనను వినిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి వినటం ప్రారంభించాడు రామకృష్ణ పరమహంస.
ఇంతసేపు నేను దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటే మీరు మాట్లాడరేమిటి అని ప్రశ్నిస్తే, దేవుడు లేడు అని నువ్వు వాదించే వాదనలు నాకు భగవంతుడు కనపడుతున్నాడయ్యా అని సమాధానం చెప్పారు ఆ రామకృష్ణ పరమహంస. ఆ స్థితికి ఎదిగాడు కనుకనే వారు నిద్రించే శయ్య కింద రూపాయి బిళ్ళ పెడితే మంట 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 అని లేచి అరిచాడు. అంటే ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకోగలుగుతామో అప్పుడు ఇక మనకు బాహ్యమైన ఏ విషయము మీద ఆసక్తి ఉండదు, అంతా భగవన్మయంగా తోస్తుంది. అదే పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమన్భూవరా అన్నటువంటి ప్రహ్లాదుని భక్తిని పోతనామాచ్యుడు ఆవిష్కరించాడు. కనుక బాహ్యభక్తి నుంచి అనన్యభక్తికి, అనన్యభక్తి నుంచి ఏకాంత భక్తికి ప్రయాణం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ప్రస్తుతం అనేక ఉపకరణాలలో మనం వినియోగించే బ్యాటరీ గురించి అగస్త్య సంహిత ఎప్పుడో వివరించిందని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలాసిస్లో సెల్లు బ్యాటరీ అన్న దాని గురించి తెలియజేశారు. ఆధునిక విజ్ఞానం ఆ సిద్ధాంతాన్ని ఆచరించి అద్భుతాలను ఆవిష్కరింపజేశారు. ఈరోజు మనకు బ్యాటరీతో నడిచే స్కూటర్లు, కార్లు, బస్సులు కూడా కనపడుతూ ఉన్నాయి. మరి దీనికి ఆద్యుడు పాశ్చాత్యుడా లేక భారతీయ ఋషి దీనిని ప్రస్తావన చేశాడా అని పరిశీలిస్తే అగస్త్య సంహితలో ఈ సెల్ నిర్మాణం ఎలా చేయాలి, సెల్కు బ్యాటరీకి తేడా ఏమిటి అంటే సిరీస్ ఆఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ అ బ్యాటరీ. అంటే ఈ సెల్స్ని వరుసగా అమర్చి ఒకదానికొకటి అనుసంధానం చేస్తే దాన్ని బ్యాటరీ అంటారు. ఈ విషయం అగస్త్య సంహిత ఎంత స్పష్టంగా చెప్పిందో మనకు అర్థమవుతుంది. సంస్థాప్య ముర్మయ పాత్రం తామ్రపాత్రం సుసంస్కృతం. ఒక మట్టి పాత్ర తీసుకురా, దాంట్లో రాగి పాత్రను ఉంచు, దాని మీద కాపర్ సల్ఫేట్, దాని మీద ఈ కట్టెల పొట్టు ఉంచు. ఆ తరువాత దార్తలాష్లోష్టు నిధాతవ్య, దాంట్లో జింకు ముక్కలు వెయ్యి. ఆ తర్వాత దాని మీద పారదాస్తాభితతస్థత, పాదరసం వెయ్యి. ఇలా ఏదైతే మనము సెల్లులో ఎలక్ట్రాలసిస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తామో దాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉత్పాదయతి యన్మిత్రం సంయోగాత్ తామ్రదాస్తయః. ఆ జింకు ముక్కలు ఈ రాగి సంయోగం చెందటం వల్ల రసాయనిక చర్య జరిగి మిత్రం అంటే శక్తి ఉత్పన్నమవుతుంది అని అద్భుతంగా వివరించటమే కాకుండా ఏవం శతకుంభాన్ సంయోజాన్ కార్యకర్మకృత్, ఇలాంటి సెల్స్నన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి అద్భుతమైన శక్తిని ఉత్పన్నం చేసుకో అని అగస్త్య సంహిత బ్యాటరీ నిర్మాణాన్ని గురించి ప్రస్తావన చేసింది. ఇప్పుడు మనం ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోలాసిస్ ద్వారా జరిగేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి రసాయన చర్య ద్వారా లభించేటువంటి విద్యుత్తు అప్పుడు చెప్పబడిందా, లేక కొన్ని వేల సంవత్సరాల క్రితమే అగస్త్య సంహితలో ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం జరిగిందా? ఈ రకంగా విద్యుత్తు ఉత్పాదన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకని దానిని ప్రచారంలోకి తీసుకురాలేదు అన్న ఆలోచన చేస్తే ఇంకొక అద్భుతమైన విషయం బయటపడుతుంది. రసాయన చర్య ద్వారా ఈ విధంగా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు వాతావరణానికి హాని కలిగిస్తుంది. జింకు ఎంత ప్రమాదకరమైనటువంటి విషవాయువులను బయటికి వెలువడుతుందో ఈనాటి ఆధునిక విజ్ఞానానికి తెలియంది కాదు. ఏ విజ్ఞానమైతే ప్రపంచ శాంతికి ఉపయోగపడదో, ప్రకృతి హాని కలిగిస్తుందో, ప్రజా జీవితానికి కీడు చేస్తుందో దానిని ఏనాడు ఋషి హర్షించడు. అందుకే దానికి ప్రాచుర్యం ఇవ్వలేదు. కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధం కూడా అణ్వాస్త్రాలతో జరిగిందే. అందుకే అన్ని లక్షల సైన్యం 18 రోజుల్లో అంతమైంది అని ఒక సిద్ధాంతం
ప్రాచుర్యంలో ఉన్నది. కురుక్షేత్రంలో రేడియేషన్ లెవెల్స్ని మెజర్ చేస్తే అది మిగతా ప్రాంతాల కంటే ఇప్పటికి కూడా ఎక్కువగా కనపడుతుందని కొన్ని వాదనలు వినపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి సంఘటనలను ఉదాహరణలను చూస్తూ విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో భారతీయుడికి తెలియనటువంటి విజ్ఞానమే ప్రపంచంలో ఎక్కడా లేదు అన్న విషయం మనకు అవగతం అవుతుంది. యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని వ్యాసుడు ప్రతిజ్ఞ చేసి మరీ పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించాడు. కనుక మన విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేయగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం భారతదేశంలోని పురాణ విజ్ఞానం ద్వారానే మనం అందుకోవచ్చు. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, ఆధునిక విజ్ఞానం పురాణాలలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ రుజువు చేయగలిగిన స్థితికి చేరగలిగిన నాడు భారతదేశంలో అన్ని విజ్ఞానాల ఆవిష్కరణ జరిగినదన్న సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. అదే అగస్త్య సంహితలో చెప్పబడినటువంటి ఈ బ్యాటరీ నిర్మాణం యొక్క విశేషం. తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం. అద్భుతమైన భారతీయ విజ్ఞానంలోని వైశిష్ట్యాన్ని నలుగురికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. గురుగారు, జాతకంలో బాలరిష్టాలు ఉంటే కృష్ణనామాన్ని స్మరించాలని అంటారు, ఎందుకని? కృష్ణుడు బాల్యంలో పడ్డ కష్టాలు ఇంకా ఏ దేవతామూర్తి పడలేదు అంటే అతిశయోక్తి కాదు. జన్మించటానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు, జన్మించిన తరువాత ఎదుర్కొన్న పరిస్థితులు, అవతారంలో ఆయన ప్రదర్శించిన లీలలలో ఉన్న మాహత్యము, ఇదంతా గమనిస్తే బాలారిష్టాలతో బాధపడుతున్న బాలుడికి కృష్ణనామం ఎలాంటి ఉపశమనం కలగజేస్తుందో మనకు అర్థమవుతుంది. కృష్ణ జననం జరిగే ముందు దేవకి వసుదేవులు కారాగృహంలో బందీ అయి ఉంటారు. అప్పటిదాకా పుట్టిన సంతానమంతా కంసుడి కరవాలానికి బలి అయిపోతారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ శోకంతో బాధపడుతూ నివాసయోగ్యం కానటువంటి కారాగృహంలో బందీ అయి ఉన్నటువంటి నేపథ్యంలో తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సవక్షం సరసీరుహేక్షణం పీతాంబరం సాంద్రపయోద సౌభగం అంటూ శంఖచక్ర గదా పద్మాలతో అవతరించి అనంతరం బాలుడిలాగా వారికి దర్శనమిచ్చాడు. జన్మించిన తరువాత తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా? భయంకరమైన చీకటి, కుంభవృష్టి. అలాంటి పరిస్థితులలో వసుదేవుడు గుండెల మీద పెట్టుకొని గోకులానికి తీసుకువెళ్ళాడు బాలకృష్ణుడు. గోకులం చేరిన తరువాత ఆనందంగా ఉన్నాడా? బాలుడిగా ఉన్నప్పుడు పూతన వచ్చి విషమైన స్తన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. 3 నెలలు వచ్చే సమయానికి శకటాసురుడు వచ్చి ప్రాణం తీయాలని చూశాడు. తర్వాత తృణావర్తుడు, ధేనుకాసురుడు, అఘాసురుడు, ఇలా ఎందరో రాక్షసులు ఆ పిల్లవాణ్ణి మట్టు పెట్టాలని చూశారు. ఆ తరువాత పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని కాపాడటం కోసం రథ సారథ్యం వహించి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సంధి ప్రయత్నం చేసి ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇలా బాల్యంలో అన్ని కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన మాహత్యంతో సంపూర్ణ అవతారంగా కొనియాడబడే కృష్ణావతారాన్ని ఆవిష్కరించినటువంటి ఆ స్వామి లీలను కష్టాల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ కష్టం నుంచి బయటపడే విధానం తెలుస్తుంది. కష్టాన్ని చూసి బెంబేలు పడే పరిస్థితి నుంచి బయటపడేటువంటి ఆలోచన, అద్భుతమైన ఆనందము తద్వారా మనకు సిద్ధిస్తుంది. అందుకే యశోద కూడా బాలకృష్ణుడు పూతన యొక్క విషపూరిత స్తన్యాన్ని స్వీకరించినప్పుడు ఆ 12 కోసుల పూతన యొక్క దేహం మీద ఆడుకుంటూ ఉంటే, అయ్యో విషం తీసుకున్నటువంటి పాలను స్వీకరించాడు, ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని చెప్పి గోలాంగూలము దిప్పి గోవు రజమున్ గోమూత్రముంజల్లి దద్బాలాంగంబుల గోమయం వలెదే
12 నామమ్ములన్. ఈ నామాలనన్నింటినీ చెప్పుకుంటూ గోధూళిని ఒళ్ళంతా పులిమి, గోమయాన్ని ఒళ్ళంతా పులుముతూ ఆ గోవు యొక్క తోకను ఆ పిల్లవాడి చుట్టూ తిప్పిందిట. అంటే బాలారిష్టాలు పోగొట్టుకోవటానికి కృష్ణనామాన్ని, భగవన్నామాన్ని చెప్పే సాంప్రదాయం ఇప్పటిది కాదు, యశోద కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నది. అందుకే అద్భుతమైనటువంటి కృష్ణనామాన్ని ఉచ్చరించినటువంటి క్షణం మనలో ఉన్న కల్మషమంతా కడిగి వేయబడుతుంది. కలి దోషం నుంచి బయటపడాలి అంటే కృష్ణుని పాదాలను ఆశ్రయించటం తప్ప మరి యొక్క సాధనమే లేదు అని ప్రణయ పరిణితాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహురధికాభ్యాం ప్రస్ఫులలోచనాభ్యాం ప్రభవతు హృదయే ప్రాణనాథ కిశోర అని లీలాశుకుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి మాహత్యాన్ని, లీలనను ఆవిష్కరిస్తూ మురిసిపోతాడు. అలా అనునిత్యము కృష్ణ నామంతో నాలుకను శుద్ధి చేసుకోగలిగితే జీవితం ఏ కష్టాలు లేకుండా ముందుకు సాగుతుంది. ఆ మాటకొస్తే బాల్యంలోనే కాదు, ప్రతి నిమిషము ఆ స్వామిని స్మరిస్తూ గడిపే ప్రయత్నం చేయాలి. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.